ప్రకాశం జిల్లాలో గత 3 రోజులుగా భూ ప్రకంపనలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. దర్శి నియోజకవర్గం ముండ్లమూరులో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. గత 3 రోజులుగా ఉదయం 10 గంటల 40 నిమిషాల సమయంలో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. భయంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. మొదటి రోజు ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, కురిచేడు మండలాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. నిన్న ఈ రోజు ముండ్లమూరులో భూ ప్రకంపనలు వచ్చాయి. రికార్డు స్కేలుపై 3.1గా నమోదైంది. గుండ్లకమ్మ నది స్వరూపంలో చోటు చేసుకుంటున్న అంతర్గత మార్పుల కారణంగానే భూమి కంపిస్తున్నట్లు అధికారులు అంటున్నారు. భూ ప్రకంపనలతో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సో ఇప్పుడు తాళూరు, ముండ్లమూరు, సో 2 మండల్లో కూడా నిన్న మొన్న 2 రోజు ఈ రోజు కూడా మైల్డ్ ట్రెమర్స్ వచ్చింది. సో పీపుల్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దీనికి కూడా అందరు పీపుల్కి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి స్టేట్ నుంచి కూడా ఎండి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీతో కూడా మాట్లాడడం జరిగింది. రేపు కానీ ఆర్ థర్స్డే కానీ టీం కూడా వస్తారు. అందరు ప్రజలతో ఇంటరాక్ట్ చేసి వారికి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇట్స్ వెరీ మైల్డ్ ట్రెమర్సే కాబట్టి ప్రజలు అందరూ కూడా భయపడకండి. సో దీనికి మనము ఎలాబరేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము. దానికి టీం వస్తున్నారు, ఆ ప్లేస్ని కూడా విజిట్ చేస్తారు. సో ఇప్పుడైతే మనకు స్టేట్ నుంచి చెప్తుందంటే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ మైల్డ్ ట్రెమర్స్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ వారు సీస్మోగ్రాఫ్లో కూడా నమోదు కాలేదు. బట్ అక్కడ ట్రెమర్స్ వచ్చినదంటే అందరు పీపుల్ కూడా చెప్పి ఉన్నారు, అది నిజమే. బట్ భయపడాల్సిన అవసరం లేదు. దానికి ఎందుకు ఆ పర్టికులర్ ఏరియాలోనే వస్తుంది అన్నదికి దానికి డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయడానికి టీం కూడా స్టేట్ నుంచి పంపడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది.